హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐవీ రెసిపీస్. ఇవాళ మీకు మసాలాతో మంచి వెజిటేరియన్ కర్రీ చూపించబోతున్నానండి. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. సొరకాయ మునక్కాయతో కలిపి పులుసు చేసి చూపించబోతున్నాను. ముందుగా మసాలా రెడీ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లోకి 5 లవంగాలు, అర స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కల్లా కట్ చేసి తీసుకోవాలి. అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసి ఇందులో వేసుకొని దీనిని మొత్తం మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చక్రాల్లా కోసాను కదండి సొరకాయని, ఎందుకంటే అది సన్నగా లేతగా ఉందండి, అందుకని ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. కాయ లేతగా ఉండాలండి దీనికి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మెంతులు, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలని ఇందులో వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు వేపుకున్న తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఈ ఆనియన్ మసాలా పేస్ట్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడంత పసుపు. కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయడం కోసం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఉండాలి. ఇక దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే ఇలా చక్కగా ఉల్లిపాయ ఉడుకుతుందండి. ఇందులో రుచికి సరిపడా కారాన్ని వేసుకుని ఒక మునక్కాయని కట్ చేసి వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే సొరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుని ఇక దీన్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇక వాటర్ ఏం పోయే అవసరం లేదండి, ఎందుకంటే సొరకాయలో ఉన్న వాటరే ఇది ఉడకడానికి సరిపోతుంది. ఒక 10 నిమిషాలు అయ్యేసరికి చక్కగా మగ్గుతుందండి. ఇందులో మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రసం తీసుకుని వేసుకోవాలి. అలాగే ముక్క పూర్తిగా మునిగేంత వరకు ఎసరు పోసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేసుకుంటే ఈ విధంగా ఉడుకుతుందండి. ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుని 1 స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 15 నుండి 20 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇలా చక్కగా ఉడుకుతుందండి. పులుసు కావాల్సినంత దగ్గర పడిన తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది రైస్తో పాటు తినడానికి. మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.